Most of the endocrine disruptors, I would say, they're coming from skin care and hair care products. And how are these toxins also affecting the gut health? One of the major reasons why gut disruption is happening, we already know, which is overusage of antacids, overusage of antibiotics. That is one of the major things. Another reason is ultra processed foods and sugars. Third reason is toxins. For 40-50 years ki ippadiki, apart from all the products that we use, like what changed so drastically? Environment changed. Second thing, పెద్దవాళ్ళు చేసిన పనులు ఏమి మనం చేయట్లేదు. మనం ఏమి వెల్కి వెళ్ళి వాటర్ ఏం తెచ్చుకోవట్లేదు. మనం కూర్చున్న చోటే వాటర్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. సో కంపారిజన్ అసలు చేయకూడదు. లైక్ ఒక 2-3 టాక్సిన్స్ మన బాడీలో నుండి తీసేయాలి అంటే ఏం యాక్షనబుల్ తీసుకోవాలి వాళ్ళ? When we talk about food, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం? లాంజివిటీ పర్స్పెక్టివ్లో కానివ్వండి, లేదంటే గుడ్ హెల్త్ పర్స్పెక్టివ్లో కానీ టాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కానీ అవి కొంతవరకే మన చేతిలో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇవాళ అసలు టాక్సిన్స్ బాడీలోకి ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, అవి వేరియస్ సిస్టమ్స్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ ఆల్సో మన సిస్టమ్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి టాక్సిన్స్కి అగెయిన్స్ట్గా డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ టాక్సిన్ లోడ్. సో ఈ టాక్సిన్ లోడ్ అనేది మన బాడీలో అక్యుములేట్ అవుతుందా, లేదంటే మన బాడీలో ఏదైనా న్యాచురల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయా దట్ విల్ త్రో దెమ్ అవే? మనం హ్యూమన్ బీయింగ్స్ అందరము వీఆర్ డిజైన్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఈ వరల్డ్లో మనకి ఎయిర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఫుడ్ ఉంది, అలాగే టాక్సిన్స్ కూడా ఉన్నాయి. టాక్సిన్స్ టేక్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ఫార్మ్స్, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఒకటి ఇన్హలేషన్, మనం ఊపిరి తీసుకున్నప్పుడు, ఆర్ వెన్ ద ఫుడ్ వి ఈట్ అది కంటామినేట్ అయినప్పుడు, ఆల్ సాయిల్ కంటామినేట్ అయినప్పుడు, ఆర్ ఇవాళ మనం యూజ్ చేసే చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ న్యాచురల్ ఫుడ్స్ కాదు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటాం. సో ప్యాకేజ్డ్ ఫుడ్స్లో అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, అడిటివ్స్ ఎక్సెట్రా, ఇవి కూడా క్యాన్ బి కన్సిడర్డ్ టు సమ్ ఎక్స్టెంట్ యాజ్ ఎక్స్టర్నల్ టాక్సికన్స్. ఇవి కాకుండా మళ్ళీ ఎన్వైరన్మెంటల్ పొల్యూటన్స్. సో ఆల్ ఆఫ్ దీస్ somehow find a way into the body. Also what we apply onto the body, మన స్కిన్ సర్ఫేస్ పైన ఏం వాడుతున్నాం అంటే గట్లోకి ఏం వెళ్తుంది, ఏం ఇన్హేల్ చేస్తున్నాము, స్కిన్ పైన ఏం పెట్టుకుంటున్నాము, అండ్ ఫుడ్లో ఏం వెళ్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టాక్సిన్స్ ఎంటర్ ద బాడీ. బాడీ ఈజ్ ఆల్సో వెరీ స్మార్ట్. మనకి డీటాక్స్ పాత్వేస్ ఉన్నాయి మేజర్లీ త్రూ లివర్, కిడ్నీ, స్కిన్ అండ్ గట్. ఎప్పుడైతే మన ఎక్స్పోజర్ మనం ఎక్స్క్రీట్ చేసే కెపాసిటీ కన్నా ఎక్కువ ఉందో, ఆర్ లాంగ్ టర్మ్ ఉందో, ఆర్ డోసెస్ ఎక్కువగా ఉన్నాయో, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెల్దీ ఇండివిజువల్స్లో నార్మల్ ఎక్స్పోజర్స్ ఉన్నప్పుడు బాడీ డీటాక్సిఫై చేసేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎల్డర్లీలో, ఆర్ వెరీ యంగ్ కిడ్స్లో, ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేటెడ్ ఉన్నప్పుడు, ఆర్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే చాలా లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు, లేదు జెనెటిక్గా కొన్ని డీటాక్సిఫికేషన్ పాత్వేస్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనము ఎక్కువ టాక్సిన్ లోడ్కి ఎండ్ అవుతాం. ఓకే, సో ఇది మీరు వేరియస్ సిస్టమ్స్ చెప్పారు ఆల్రెడీ. బిఫోర్ డిస్కసింగ్ దాట్ 3 టైప్స్ చెప్పారు కదా, లైక్ ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ వి బ్రీత్. సో వెన్ వి టాక్ అబౌట్ ఫుడ్, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ టాక్సిన్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అంటారు? ఇప్పుడు రీసెంట్గా చాలా లాస్ట్ 1 decade జరిగిన స్టడీస్లో, ఇంతకు ముందంతా హెల్త్ ఈస్ డిఫైన్డ్ బై యువర్ జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ అన్నారు. అంటే జెనెటిక్స్లో దెర్ ఆర్ సమ్ డిటర్మైనింగ్ ఇష్యూస్, అలాగే మనం వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ విల్ లీడ్. ఈ 2 కాకుండా థర్డ్ థింగ్ ఇస్ ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ ఆల్సో ఇస్ ప్లేయింగ్ అ రోల్. సో నీకు జెనెటిక్స్ డీసెంట్గా ఉండి, డీసెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, తక్కువ ఎక్స్పోజర్ అయినప్పుడు దిస్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ టు ద బాడీ బెనిఫిట్స్. కమింగ్ టు ఫుడ్, మేజర్లీ మనం ఫుడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఫుడ్ అంటే వాటర్ నుండి కానీ మనం తినే ఫుడ్స్లో నుండి కానీ హౌ డూ దీస్ టాక్సిన్స్ ఫైండ్ అ వేస్, ఎలాంటి కంటైనర్స్ యూజ్ చేస్తున్నాం, నెంబర్ 1. అదేర్ PFAs, ప్లాస్టిక్స్ వాడుతున్నామా, సో దట్ క్యాన్ బి నెంబర్ 1 కంటామినేషన్. నెంబర్ 2 ఇస్ హెవీ మెటల్స్. ఇట్ కుడ్ బి లైక్ lead, arsenic, mercury అలాంటివి. ఆర్ ఇట్ కుడ్ బి త్రూ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ హై మర్క్యూరీ ఫిష్ తింటున్నామా, ఆర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటున్నప్పుడు లాట్ ఆఫ్ అడిటివ్స్, ఇన్ఆర్గానిక్ ఫుడ్స్ ఇలా. సో ఇందులో ఉండే డిఫరెంట్ టాక్సిక్ కంపౌండ్స్లో ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ టు ఇట్ డిపెండింగ్ ఆన్ బాడీలో అవి ఏం చేస్తున్నాయి అని.
సమ్ ఆర్ నేమ్డ్ ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ బికాస్ ఆ ఫుడ్ లో వచ్చే టాక్సిన్స్ దే ఆర్ బిహేవింగ్ లైక్ హార్మోన్స్ కానీ లేకపోతే హార్మోన్స్ యాక్ట్ చేసే రిసెప్టర్స్ పైన వెళ్ళి కాంపిటేటివ్ గా యాక్ట్ చేయడం కానీ దీనివల్ల ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ అనేవి కేమ్ ఆఫ్ విత్ నేమ్. అదర్ వన్ ఈస్ ఒబేసోజన్స్ లైక్ సమ్ additives in the foods. Now there's lot of information that shows ఈ టాక్సిన్స్ వల్ల ఓకే వెయిట్ గెయిన్ అవుతున్నారు, మెటబాలిక్ కండిషన్స్ వస్తున్నాయి అని. ఓకే, సో these now are grouped according to what problem they are causing. Also some toxins are neurotoxins అంటే కొన్ని నర్వస్ సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని ఎండోక్రైన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ ఆ కేటగిరీలో వచ్చే టాక్సిన్స్ మనకి దేని నుండి వస్తాయి యూజువల్లీ? ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ నుండి వచ్చే టాక్సిన్స్ దే క్యాన్ మోస్ట్ లైక్లీ దే క్యాన్ కమ్ ఫ్రమ్ వాట్ వి అప్లై ఆన్ టు ద స్కిన్. మనం స్కిన్ పైన క్రీమ్స్, షాంపూస్, సోప్స్ వీటిల్లో దీస్ ఆర్ హిడెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అందుకనే అంటాము వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ సంథింగ్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ ఆన్ యువర్ బాడీ, ఆన్ యువర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ డోంట్ యూజ్ అ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ టూ మెనీ ఇంగ్రీడియంట్స్ టు ఇట్. కొన్నిసార్లు ఆ ఇంగ్రీడియంట్స్ నేమ్స్ తెలియవు, మీనింగ్స్ తెలియదు. ఆర్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి కూడా లాట్ ఆఫ్ అడిటివ్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ దట్ గో ఇన్ టు ఇట్ ఆల్సో కెన్ హ్యావ్ అ ప్రాబ్లమ్. సో మోస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ ఐ వుడ్ సే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఓకే, అండ్ హౌ అబౌట్ లైక్ ప్లాస్టిక్స్? ఈ మధ్య ఫీటస్ లైక్ పుట్టక ముందు నుండే కూడా లైక్ మదర్ కి టాక్సిన్స్ ఉంటే లైక్ బేబీ ఈజ్ ఆల్సో లైక్ క్యారింగ్ టాక్సిన్స్ అంటున్నారు కదా. సో డస్ దట్ కమ్ ఫ్రమ్ plastics alone or? So when it comes to any kind of toxins, it could be environmental pollutants కానీ, VOCs కానీ, or heavy metals కానీ, దే హ్యావ్ డిఫరెంట్ హాఫ్ లైఫ్. అంటే ఏంటి, ఎక్స్పోజర్ ఎంత టైం ఉండింది, ఇండివిజువల్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది, డీటాక్స్ పాత్వేస్ ఎలా ఉన్నాయి, ఎంత హై డోస్కి ఎక్స్పోజ్ అయ్యామన్న దాన్ని బట్టి దట్ టాక్సిన్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ స్కిన్, ఫ్యాట్, ప్లాసెంటా ఆర్ ఈవెన్ యువర్ సెల్స్, ఇంకా ఆర్గన్ సిస్టమ్స్ లైక్ బ్రెయిన్, కిడ్నీస్ ఎక్సెట్రా. సో ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు, and that too when the exposure is higher but detox pathways are affected, మనం ఎక్స్క్రీట్ చేయలేకపోతున్నాం, ఎక్స్పోజర్ హై ఉంది, లాంగ్ టర్మ్ ఉంది అన్నప్పుడు they get stored in fat cells and also placenta and also brain cells. అందుకని రీసెంట్ గా మనం స్టడీస్ చూస్తే ప్లాసెంటాలో ప్లాస్టిక్ ఉంది, మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి, బ్రెయిన్ సెల్స్ లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని చూస్తున్నాం. సో మోర్ ఆర్ లెస్ దే కాజింగ్ న్యూరోటాక్సిటీ ఆల్సో. ఓకే, అందుకనే ఇప్పుడు ఎవాల్వ్ అయిన స్టడీస్ లో కూడా చూస్తే చాలా న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ కి వన్ ఆఫ్ ద కోరిలేషన్ ఆర్ కాజేషన్ హ్యాస్ బీన్ దీస్ మైక్రోప్లాస్టిక్స్ యాక్టింగ్ as toxins. ఓకే, మీరు ఇంకోటి కూడా మెన్షన్ చేశారు దట్ ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్టింగ్ లైక్ హార్మోన్స్. సో హౌ విల్ ఇట్ ప్లే మన హార్మోనల్ సిస్టమ్ ని, లైక్ ఈ డిస్ట్రప్టర్స్ అనేవి ఎట్లా లైక్ ఎఫెక్ట్ చేస్తాయి? మనకి హార్మోన్స్ అనేవి అవి ఒక ప్రోటీన్ మాలిక్యూల్సే, వాటికి ఒక కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఫుడ్స్ లో కూడా అవి ఆ కెమికల్ స్ట్రక్చర్ ని మిమిక్ చేసాయి అనుకోండి. సో అవి మన బాడీలో ఏవైతే హార్మోన్స్ రిసెప్టర్స్ పైన యాక్ట్ చేయాలో, ఈ సిమిలర్ కెమికల్ స్ట్రక్చర్ ఉన్న ఫుడ్ కూడా అదే రిసెప్టర్ పైన వెళ్ళి కూర్చొని కాంపిటీషన్ క్రియేట్ చేస్తాయి మన హార్మోన్స్ కి. సో అలా ఒక సిస్టమ్ డిస్టర్బ్ అయిపోవచ్చు బికాస్ వాటి కెమికల్ స్ట్రక్చర్ కానీ బయోకెమికల్ స్ట్రక్చర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమిలర్గా ఉన్నప్పుడు అలాంటి కాంపిటేటివ్నెస్ మన ఓన్ మాలిక్యూల్స్తో, ప్రోటీన్స్తో వచ్చేస్తుంది. సో అందుకని స్ట్రక్చర్ మిమికింగ్ మాలిక్యూల్స్ ఉన్నా, లేదంటే సిమిలర్ బిహేవియర్ ఉన్న ఫుడ్లో మాలిక్యూల్స్ కూడా, అందుకని కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దు, కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి, లేకపోతే కొన్ని హార్మోన్ సిస్టమ్స్లో ఎఫెక్ట్ అవుతుంది అని మనం ఎప్పుడూ వింటూ వస్తున్నాం. కొన్ని ఫుడ్స్ ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తాయి, కొన్ని ఫుడ్స్ ప్రొజెస్ట్రాన్ని బిల్డ్ చేస్తాయి అని. సో దట్స్ ద మోస్ట్ కామన్ రీజన్. అందుకని బికాస్ ఆఫ్ దేర్ కెమికల్ స్ట్రక్చర్ మిమికింగ్ వల్ల కాజెస్ కాంపిటేటివ్నెస్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ రిసెప్టర్స్. దానివల్ల మన హార్మోన్ అక్కడ యాక్ట్ చేయలేకపోవడం, ఆ ఫుడ్ కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల అవుతుంది. సో దట్స్ ద రీజన్ దే ఆర్ కాల్డ్ డిస్ట్రప్టర్స్. ఓకే, సో ఇప్పుడు వీటి వల్ల మనకి హార్మోనల్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం కదా, లైక్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే హార్మోన్ రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దానికి వన్ ఆఫ్ ద రూట్ కాజెస్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అయి ఉండొచ్చు అంటారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ హ్యాస్ బీన్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, మోర్ సో హెవీ మెటల్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెస్ట్లన్నీ చేస్తే నెగిటివ్ వస్తాయి, కానీ ఒకసారి కాజ్ కనిపించదు.
అప్పుడు మనం హెవీ మెటల్స్ ఛాలెంజ్ టెస్ట్ చేసినప్పుడు, హెవీ మెటల్ స్క్రీనింగ్ చేసినప్పుడు చూస్తే లోడ్ హై అని వస్తుంది. అంటే మీ ఎక్స్పోజర్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి లాంగ్ టర్మ్ ఉంది అని వస్తుంది. కానీ మన డీటాక్స్ పాత్వేస్ క్లియర్గా ఉంటాయి. అంటే మీరు హెల్దీగా రోబస్ట్గా ఉన్నారు, లివర్ ఈజ్ వర్కింగ్ వెల్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమీ లేవు, యూఆర్ ఈటింగ్ అ వెరీ డైవర్స్ ఫుడ్స్. అలాంటప్పుడు బాడీ హ్యాస్ అ న్యాచురల్ వే టు రిమూవ్ దెమ్. కానీ వాట్ వీఆర్ నౌ సీయింగ్ ఇస్ ఏజ్ అవుతున్న వాళ్ళలో, ఎల్డర్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎంజైమ్ సిస్టమ్స్ స్లో డౌన్ అయిపోతాయి, అంత రోబస్ట్గా ఉండదు. లివర్ డిటాక్స్ పాత్వేస్ స్లో డౌన్ అయిపోతాయి, మన రిజర్వ్ పూల్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఇంకా అది కాకుండా జెనెటిక్గా ఇఫ్ లివర్ డిటాక్సిఫికేషన్ పాత్వేస్లో ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కానీ లేకపోతే సివైపి ఫ్యామిలీ ఆఫ్ ఎంజైమ్స్ కానీ అవి అబరేషన్స్ ఉన్నా, లేకపోతే ఆ ఎంజైమ్ సిస్టమ్ స్లోగా ఉన్నా వేరే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఆ టాక్సిన్స్ ని అక్యుములేట్ చేసుకుంటారు. సో అవి చాలా రోజులు హెయిర్ లో, స్కిన్ లో, ఫ్యాట్ లో అలా ఉండిపోయి లేటర్ పాయింట్ ఇన్ టైం సిమ్టమ్స్ రావచ్చు. సో దట్ సిమ్టమ్స్ క్యాన్ బి కనెక్టివ్ టిష్యూ సిమ్టమ్స్ వేర్ జాయింట్ ఏక్స్ అలాగా, లేదంటే న్యూరో డీజనరేటివ్ సిమ్టమ్స్ కానీ that can start off with simple loss of memory to brain fog అలాగా. సో అల్జైమర్స్ లాంటి డిసీజెస్ కి కూడా లైక్ టాక్సిన్స్ తో డైరెక్ట్ connection ఉండొచ్చు. It's one of the causes. In the recent studies, type 3 మనం Alzheimer's disease ని type 3 diabetes అంటాము. అది and type 2 diabetes and Parkinson's diseases లో కూడా some amount of causative factor has been toxins. Okay. And how are these toxins also affecting the gut health? Gut health is a massive topic. కానీ అగైన్ సైలోస్ లో చూడకుండా గట్ హెల్త్ బాగుండాలి అంటే అఫ్ కోర్స్ డైవర్స్ ఫుడ్స్ తీసుకోవాలి, హైడ్రేషన్ బాగుండాలి, అదంతా మనకు తెలుసు. కానీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై గట్ డిస్ట్రప్షన్ ఇస్ హ్యాపెనింగ్ వి ఆల్రెడీ నో, విచ్ ఇస్ ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటాసిడ్స్ కానీ, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. అనదర్ రీజన్ ఈస్ ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, ఆఫ్ ఫ్రక్టోస్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. థర్డ్ రీజన్ ఈస్ టాక్సిన్స్ కమింగ్ ఫ్రమ్ very different sources. Again, it could be water lo heavy metals, or most of the times preservatives and additives where we don't even know the names of, or coloring agents. Veet vallana kuda the gut is being disrupted and entire gut microbiome goes for a toss. So adi malli rebalance cheyadaniki it will take more time. Okay. So top 3 reasons lo, yes, toxins coming as additives or preservatives or coloring agents are also one of the top reasons. Got it. 2 other things are on the rise. It's like cancers are on the rise and autoimmunity diseases are also on the rise. ఈ టాక్సిన్స్ కి క్యాన్సర్స్ కి కూడా ఏదైనా డైరెక్ట్ రిలేషన్ ఉంటుందా? Not all cancers are caused by toxins, number 1. Number 2, క్యాన్సర్ని ఇంతకుముందు సైలోగా చూసేవాళ్ళం. ఓకే, ఏదైనా స్పెసిఫిక్ మనకి జెనెటిక్ రిస్క్ ఉంది అంటే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ఫ్యామిలీలో క్యాన్సర్ జెనెటిక్ హిస్టరీలో రన్ అవుతుంది అంటే వస్తుంది అనేది there was a myth. బట్ చాలా సార్లు జెనెటిక్ ట్రిగర్ లేకపోయినా కూడా పీపుల్ ఎండ్ అప్ విత్ క్యాన్సర్స్. ఎందుకు? దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ టూ మచ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ, ఆర్ ఓవర్ ఎక్స్పోజర్ టు ప్లాస్టిక్స్, టాక్సిన్స్, ఈవెన్ aromatic hydrocarbons, ఇలాంటివన్నీ. సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్యాన్సర్ స్టాండ్స్ alongside with neurodegenerative diseases, metabolic diseases. So same reasons which can keep you away from metabolic diseases can also keep you away from cancers most of the time. Okay. So same effect can be carried. అంటే టాక్సిన్స్ కి మెటబాలిక్ డిసీజ్ కి కాజ్ చేయడానికి ఎంత రిస్క్ క్యారీ చేస్తుందో క్యాన్సర్స్ కి కూడా ఇప్పుడు అంతే రిస్క్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ ని కాజ్ చేసే కార్సినోజెన్స్ అంటాం కదా, దే ఆర్ నథింగ్ బట్ టాక్సిన్స్, రైట్? కార్సినోజెన్స్ ఏంటి అంటే ఎనీ మాలిక్యూల్, ఏదైనా మాలిక్యూల్ కి క్యాన్సర్ కాజ్ చేసే ఎబిలిటీ ఉంటే వి నేమ్ ఇట్ కార్సినోజన్. లైక్ హౌ ఒబేసిటీ కాజ్ చేసే కేపబిలిటీ ఉంటే ఒబేసోజన్, ఎండోక్రైన్ డిస్టర్బ్ చేసే కేపబిలిటీ ఉంటే ఎండోక్రైన్ డిస్టర్బ్. సిమిలర్లీ అయితే ఈ కార్సినోజన్స్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ మనం ఫుడ్ని బర్న్ చేసి అరోమటైజ్ చేసినప్పుడు కార్సినోజన్ కెన్ ఫార్మ్. Carcinogen could be in the air pollution. Okay. Carcinogens can be in food, environmental pollutants, VOCs, ekkadaina undochu, or foods getting aromatized also can form into carcinogen. Yes, toxins are on the top causative factor for cancer for sure. ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా సిస్టమ్స్ రన్ అవ్వాలంటే మనం సోషల్ మీడియాలో డీటాక్స్ హ్యాక్స్ అని చెప్పి, లేదంటే డీటాక్స్ డ్రింక్స్ అని చెప్పి చాలా చూస్తున్నాం కదా. దానివల్ల నిజంగా డీటాక్స్ పాత్వేస్ కి హెల్ప్ అవుతుందా, లేదంటే ఇస్ ఇట్ జస్ట్ అ హైప్? క్యుములేటివ్ గా మనం ఎవ్రీడే
బేసిస్ మీద ఏం చేస్తామో ఓవరాల్గా మన డీటాక్స్ ఎలా ఉంటుందో డిటర్మిన్ అవుతుంది. అంటే మనం ఈ సంవత్సరం అంతా ఫుల్ టాక్సిక్ ఎక్స్పోజర్ ఉండి ఆ 10 day డీటాక్స్ ప్రోటోకాల్ చేసి మొత్తం డీటాక్స్ అయిపోయింది అంటే దట్ ఈస్ నాట్ ఈక్వలెంట్. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ మే హెల్ప్, కానీ అదే నెగేషన్ కాదు. అంటే ఎన్ని రోజులు అయిన టాక్సిన్ ఎక్స్పోజర్కి ఇలా ఒక 10 days 1 yearలో చేసేస్తే నాకు మొత్తం టాక్సిన్ ఫ్రీ అయిపోతాను అనేది కాదు. అంటే ఎవ్రీడే మనం బిల్డ్ చేసుకోవాలి ఆ డీటాక్స్ సిస్టమ్స్ని. అంటే ఎవ్రీడే హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఎవ్రీడే లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఎవ్రీడే మనం స్వెట్ అవ్వడం ఇంపార్టెంట్, గట్ హెల్త్ని ఎవ్రీడే ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అలా క్యుములేటివ్గా వి బిల్డ్ అవర్ డీటాక్స్ సిస్టమ్స్, వి బిల్డ్ అవర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. బట్ sometimes కొంతమంది దే ఎండ్ అప్ డూయింగ్ దిస్ 10 day detox protocol or whatever, they end up drinking lot of either fruit juices or vegetable juices. Correct, కానీ yeah. it has its own problems. మళ్ళీ చాలా వరకు వెజిటేబుల్ జ్యూసెస్ని ఇలా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు దే లాట్ ఆఫ్ ఆక్సలేట్స్ ఇన్ ఇట్. నాకు తెలిసిన కొంతమందిలోనే అలా ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ తీసుకొని ఒక 10 రోజులు దే డెవలప్ రిస్క్ ఫర్ కిడ్నీ స్టోన్స్. సో ఇలా క్రాష్ థింగ్స్ చేయకూడదు. వీ షుడ్ బిల్డ్ సస్టైనబుల్ డీటాక్స్ సిస్టమ్స్. సో వాటిని ఎంపవర్ చేసుకోవాలి, కానీ కొన్ని రోజులు ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ కొన్ని రోజులు నెగెట్ చేసి అలా ఐ థింక్ దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్ టు డూ. గాట్ ఇట్. మీరు ఇందాక మనం రూట్ కాజెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు యూ సెడ్ సంథింగ్ కాల్డ్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత హెవీ మెటల్ టెస్ట్ కూడా చేస్తాం అనేసి అన్నారు కదా. సో మన బాడీలో అసలు హెవీ మెటల్స్ ఉన్నాయా, లేదంటే లైక్ ఉంటే గనక ఎంత లోడ్ ఉంది తెలుసుకోవడానికి లైక్ ఆర్ దే ఎనీ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్? గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అంటే హెవీ మెటల్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం. ఓకే, హెవీ మెటల్స్ని బైండ్ చేసి బాడీలో తీసేసే ప్రోడక్ట్స్ని కిలేటింగ్ ఏజెంట్స్ అంటాం. జనరల్గా హెవీ మెటల్స్ సెల్స్లో, టిష్యూస్లో, బాడీ ఫ్యాట్లో లేదా బ్రెయిన్ సెల్స్లో ఎక్కడో ఆర్గన్ సిస్టమ్స్లో హిడన్గా కూర్చొని ఉంటాయి. మనం బ్లడ్ శాంపిల్ని ఓన్లీ టాక్సిక్ అనాలిసిస్కి ఇచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ టాక్సిన్ బ్లడ్లో ఉంటే గానీ అది పాజిటివ్ రాదు. కానీ ఇలా హిడెన్ స్టోరేజెస్ ఉంటాయి ఆర్గన్ సిస్టమ్స్లో, బాడీ ఫ్యాట్లో. అవి మనము టెస్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పుల్ దెమ్ అవుట్ ఆఫ్ ద సెల్స్ నుండి అవి బయటికి రావాలి. సెల్స్ నుండి బయటికి రావాలి అంటే కొంచెం కిలేటింగ్ ఏజెంట్ లాంటివి ఇచ్చినప్పుడు అవి బ్లడ్లోకి డ్రా చేస్తే అప్పుడు యూరిన్ అనాలిసిస్కి ఇవ్వచ్చు. అది కూడా ఏంటి 24 hours యూరిన్ కలెక్ట్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ హెవీ మెటల్ ఛాలెంజ్ టెస్ట్. ఇది కాకుండా దెర్ ఆర్ సమ్ ఇండైరెక్ట్ స్క్రీనింగ్ మెథడ్స్. ఇంకోటి ఏంటంటే అంత ఇన్వేజివ్ ఇంటెన్సివ్ టెస్ట్ కాకుండా సూపర్ఫిషియల్ స్క్రీనింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి, లైక్ మాస్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పామ్లో ఆ డివైస్ యూజ్ చేసినప్పుడు లైట్ ఇంటర్నల్ బాడీ టిష్యూస్ వరకు రీచ్ అయ్యి రిఫ్లెక్ట్ అయినప్పుడు దెన్ ఆ డివైస్ క్యాప్చర్ చేసి ఇంటర్నల్గా అండర్ ద స్కిన్ సర్ఫేస్ ఏం డిపాజిట్ అయి ఉన్నాయి హెవీ మెటల్స్ అండ్ ఆల్ వీ కెన్ డిటెక్ట్. ఇది స్క్రీనింగ్ మెథడ్. సో ఇలాగా డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్. బట్ అగైన్ టాక్సిన్ ఎక్స్పోజర్ అందరికీ ఉంటుంది. మినిమల్ అమౌంట్ ఉన్నప్పుడు మనం ఓన్లీ బాడీ డీటాక్స్ సిస్టమ్స్ ని బూస్ట్ చేసుకోవాలి. కానీ అదే హెవీ మెటల్ టాక్సిటీ అక్యూట్ స్టేజెస్ లో ఉండి చాలా లోడ్ ఉన్నప్పుడు దెన్ సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ సిమ్టమ్స్ అంటే ఏంటి, లైక్ సివియర్ జాయింట్ ఇష్యూస్, కనెక్టివ్ ఇష్యూస్ కానీ, లేదా సివియర్ న్యూరో డిజనరేటివ్ ఇష్యూస్ కానీ, అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి కానీ, లేదా సివియర్ హార్మోనల్ ఇష్యూస్ కానీ. ఇలా అక్యూట్ టాక్సిటీస్ ఉన్నప్పుడు ఓకే వాటి ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి. లేదు మైల్డ్ టు మోడరేట్ ఎక్స్పోజర్ డిటెక్ట్ అయింది అంటే దానికి మనం ఓన్లీ బూస్ట్ చేసుకోవాలి ఆర్గన్ సిస్టమ్స్, డీటాక్స్ సిస్టమ్స్. సో దాట్ వే విల్ బి ఏబుల్ టు ఫైండ్ అ బ్యాలెన్స్, గెట్ అ బ్యాలెన్స్. అండ్ మీరు చాలా మందిని స్క్రీన్ చేస్తూ ఉంటుంటారు కదా, లైక్ టాప్ టాక్సిన్స్ ఆర్ లైక్ హెవీ మెటల్స్ ఏముంటున్నాయి, ఏం చూస్తున్నారు టాప్? మనం చూస్తున్న హెవీ మెటల్స్ ఆన్ ద టాప్ ఆర్ అల్యూమినియం, మర్క్యూరీ, లెడ్. దీస్ ఆర్ ఆన్ ద టాప్. అందరు అడుగుతుంటారు నేను అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి నా బాడీలోకి అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఫ్రమ్ ద టైమ్ వి స్టార్ట్ కుకింగ్ డిషెస్ నుండి వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, అవి ఫిల్టరింగ్ ఇట్ ఆర్ నాట్, ఫుడ్ సోర్సింగ్ ఎక్కడ నుండి ఉంది, మనం ఫార్మర్స్ మార్కెట్ నుండి తీసుకుంటామా, సూపర్ మార్కెట్సా. సో ఇవన్నీ డిటర్మిన్ అవుతాయి. అలాగే మనం ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడతాము. చాలా మంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ యూజ్ చేస్తారు, కనీసం లేబుల్స్ కూడా రీడ్ చేయరు. అంటే రెడీ టు యూజ్, ప్రాక్టికల్, ఈజీ టు యూజ్ అని వాడతారు. కాబట్టి వీ కెన్ గెట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్. ఓకే. అలాగే కొన్నిసార్లు మనం ఉండే లివింగ్ స్పేసెస్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ డస్ట్ ఆర్ సమ్ టైమ్స్ కంటామినేషన్ ఉంటుంది. క్యాడ్మియం కంటామినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆర్ ప్యాసివ్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్ లేకపోయినా ప్యాసివ్ స్మోకర్స్ స్మోకింగ్కి, ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయినా కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ క్యాడ్మియం ఎక్స్పోజర్. దట్ ఈస్ ఆల్సో ఆన్ ద టాప్. ఓకే. సో యాక్షనబుల్కి వస్తే లైక్ అన్ని ఒకేసారి
చేంజ్ చేసుకోలేం కాబట్టి లైక్ ఒక 2-3 టాక్సిన్స్ మన బాడీలో నుండి తీసేయాలి అంటే ఏం యాక్షనబుల్ తీసుకోవాలి ఇవాళ? ఒకవేళ మీరు హెవీ స్మాగ్ అంటే ఎక్కువ ఫాగ్ అండ్ స్మోక్ ఉన్న ప్లేసెస్ లో మీరు ఉంటున్నారు అంటే కనుక ఫస్ట్ థింగ్ వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఎలాగా? యూజింగ్ మాస్క్ when we are going out, that is on the top. Number 2, change. Smog అంటే బేసికల్ గా smoke and fog. అదే మన AQI తెలుస్తుంది కదా ఫోన్ లో. ఏ క్వాలిటీ ఇండెక్స్ చూసుకొని ఎక్కడైతే AQI బాగాలేదో అక్కడికి ఎక్స్పోజ్ అవ్వాల్సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజ్ అవ్వకూడదు, అలాంటి ఏరియాస్ కి వెళ్ళకూడదు. కానీ ఆ ఏరియాస్ లో ఉంటున్నట్టయితే మాస్క్ వేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చెక్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అరౌండ్ యూ. సెకండ్ థింగ్, కుకింగ్ డిషెస్ చెక్ చేసుకోవాలి మనం అందరం కూడా. అల్యూమినియం హైయెస్ట్ టాక్సిటీ మనం మన క్లయింట్స్ లో చూస్తున్నాం. సో కుకింగ్ డిషెస్ ని చేంజ్ చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3, ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ వాటర్ ఫిల్టర్. చాలా సార్లు వాటర్ అంటే ఎవ్రీథింగ్ న్యాచురల్, ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అని చెప్పి ఫిల్టర్స్ వాడని వాళ్ళు కూడా ఉన్నారు. So it's important we use clear RO water filters. Okay. Next is source your vegetables and your food very cleverly, smartly. అంటే ఇప్పుడు మన ఫార్మ్ టు హోమ్ రీచ్ అవ్వడానికి ఆల్ ద వెజిటబుల్స్ ఆర్ ఆల్ ద ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్స్ చాలా స్టెప్స్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడో తిరిగి రీచ్ అవుట్ అవుతుంది. సో ఆ స్టెప్స్ అన్నిటి తక్కువ చేసి క్లోజెస్ట్ మనకి ఫార్మర్స్ ని రీచ్ అయ్యే క్లోజెస్ట్ యాక్సెస్ ఏంటో మనకి ప్రాక్టికల్ గా, ఎవ్రీబడి లివ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, మనకి ఈచ్ ఇండివిజువల్ కి ఏది మనకు నియరెస్ట్ సోర్స్ అక్కడ నుండి తీసుకోవడం బెటర్. తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ఇలాంటివి. సో దట్ ఈస్ 1 థింగ్. అండ్ 5th థింగ్ ఇస్ స్టోరేజ్. ఇంట్లో స్టోరేజ్ ఎలా ఉంది, మనం ప్లాస్టిక్స్ లో స్టోర్ చేస్తున్నామా ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టోరేజ్ అండ్ ఆల్సో ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎంత వరకు యాక్సెస్ ఉంది ఇంట్లో, సో ఆ లేబుల్స్ రీడ్ చేసుకోవడం. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్. అండ్ లాస్ట్ థింగ్ ఇస్ హైడ్రేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం. సో లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ అంటే చాలా వరకు క్రూసిఫరస్ వెజిటబుల్స్, క్యాబేజ్, బ్రాకలీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇలాంటివి. క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఆర్ లివర్స్ ఫేవరెట్ ఫుడ్స్. సో బిల్డ్ యువర్ లివర్ హెల్త్, గుడ్ హైడ్రేషన్, స్మోక్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, వేరింగ్ అ మాస్క్, స్వెట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ వీ కెన్ డూ. మనం detox systems ni strong ga build cheskonte. And the last one, choosing carefully what we apply onto the body and to our hair. Right. All of us end up using all the skincare, hair care products. Kani choosing them is very very important. Stay away from phthalates, sulfates, parabens, etc. Okay, got it. Usually నేను కూడా ట్రై చేస్తాను ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా చెప్పడానికి. బట్ అందరికి వస్తుంది, చూస్తున్న వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇది వెరీ రిలేటబుల్గా ఉంటుంది. ఏమంటారంటే మన పెద్దవాళ్ళందరూ లైక్ దేవర్ ఓకే కదా, ఇన్ని ఫ్యాన్సీ టిప్స్ ఫాలో అవ్వాలా, ఇంత కేర్ తీసుకోవాలా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మనకు వచ్చేటప్పటికి ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ అని అంటూ ఉంటారు. సో ఒక 40-50 yearsకి ఇప్పటికీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ప్రోడక్ట్స్ దట్ వి యూస్, లైక్ వాట్ చేంజ్డ్ సో డ్రాస్టికలీ? ఎన్వైరన్మెంట్ చేంజ్డ్. సెకండ్ థింగ్, మన పెద్దవాళ్ళు చేసిన పనులేం మనం చేయట్లేదు. సో వీ కాంట్ టేక్ ఆల్ ద క్రెడిట్. నేదర్ అవి క్యారింగ్, మనమేమి వాటర్ వెల్కి వెళ్ళి వాటర్ ఏం తెచ్చుకోవట్లేదు, మనం కూర్చున్న చోటే వాటర్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. సో ఐ థింక్ కంపారిజన్ అసలు చేయకూడదు. ఎన్వైరన్మెంట్ చేంజ్డ్, ఎక్సర్సైజ్ యాక్టివిటీ డిక్రీజ్డ్, స్లీప్ క్వాలిటీ రెడ్యూస్డ్, నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ నవడేస్. అంటే హార్మోన్ సిస్టమ్స్ అన్ని మెస్అప్ అయిపోయాయి. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ ఇంతకు ముందు లేనన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఇంతకు ముందు లేనంత షుగర్ ప్రొడక్షన్ ఇప్పుడు ఉంది. ఇంతకు ముందు లేనన్ని షుగర్ రిప్లేస్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. బట్ ఈ ప్రోడక్ట్స్ కూడా సమతా లైక్ గ్రోయింగ్ అప్ వి ఆల్సో ఎయిట్ లైక్ ఆల్ దీస్ లైక్ కెచప్స్ ఆర్ లైక్ జామ్స్, ఇవన్నీ లైక్ కన్వీనియన్స్ కొంచెం అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది కదా. వి ఆల్సో గ్రూ అప్ ఈటింగ్ ఆల్ దీస్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు తినట్లేదు ఇన్ఫాక్ట్, ఇంతకు ముందు తిన్నంత. డూ యూ థింక్ ప్రాసెస్ ఫుడ్ కూడా నౌ ఇట్స్ లైక్ మోర్ ప్రాసెస్ వెన్ కంపేర్డ్ టు లైక్ 10-15-20 years బ్యాక్? ఇవాళ టైంలో నియర్లీ 50% ఆఫ్ ద ఫుడ్ శాంపిల్స్ ని స్క్రీన్ చేస్తే most of them were contaminated with pesticides. And lot of pesticides are linked to cancers, ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంతెందుకు రీసెంట్ గా ముందు కూడా మనం కెచప్ తినేవాళ్ళం, ఇప్పుడు కూడా కెచప్ తింటున్నాము. ఆ రెండు లేబుల్స్ చూస్తే ఇంతకు ముందు ఇంగ్రీడియంట్స్ ని రీడ్ చేయొచ్చు, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ టూ మెనీ. ఇంకా కొన్నిసార్లు మీనింగ్ తెలియదు, వాటిని చదవడానికి కూడా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు పిల్లలు ఇప్పుడు
Korean food products or ready to eat noodles, ready to eat pastas, ketchups అన్ని తెచ్చుకొని 1 minute లో 2 minute లో కుక్ చేసుకొని తింటారు. వాటి వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే ఒక్క వర్డ్ అర్థం కాదు. అండ్ ద నూడిల్స్ అనే ప్యాకెట్ వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇస్ మోర్ దాన్ 20 or 30. Right. So many products to make or create a food. Correct. That is the problem. Ante toxic burden has increased compared to what we were last 40-50 years lo. Toxic burden has increased. Water pollution valla, air pollution valla, and also with use of GMO products and using number of fragrances also. అందుకని ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ వెన్ ఎవర్ వీ గివ్ రికమెండేషన్స్ ఎవరికి నచ్చినప్పుడు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ గ్రీన్ ప్రోడక్ట్స్ తీసుకోండి ఫర్ యూజింగ్ ఆన్ యువర్ స్కిన్ ఆర్ హెయిర్ అని చెప్తూ ఉంటాం. ఈవెన్ ఫ్రేగ్రెన్సెస్ క్యారీ దట్ రిస్క్. సో అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, పొల్యూటెంట్స్, టాక్సిన్స్ హస్ బీన్ అ ప్రాబ్లమ్, లేటెస్ట్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ ఎవ్రీ వీక్ ఈ వీడియోస్ చేస్తున్నాము. ఇఫ్ యూ లైక్డ్ టుడేస్ వీడియో, you'll also like last 2 videos. One was on autoimmunity and PCOS. So please subscribe and don't miss watching those videos.